అత్తయ్య, ఈ జీవితానికి వాళ్ళు చేసిన మంచి చెడు అంటూ అసలు నేను మర్చిపోను మీ టెన్షన్లా కదా, నేను చేస్తున్నాను కదా, అంతే మీరు చెప్పలా, అంతే ఇంకేం కాదు, ఏమనుకోకండి అని రోజా కవర్ చేస్తూ మాట్లాడుతుంది. రేపు మా వాళ్ళ సంవత్సరం బాగా చేద్దాం అత్తయ్య అని రోజాగానే సరే అని ఇంకా రమాదేవి అంటూ వెళ్ళిపోతుంది. అమ్మాయి అని చెప్పి ఇంకా రోజా ఇంకా అప్సెట్ అవుతూ ఉంటుంది. చిరాకు చేయనని చెప్పి అన్నావుగా చామంతంగానే కొన్ని తప్పలే అని రోజంగానే నీ మొహం అని చెప్పి చామంతంగానే దీంతో పెట్టుకోవడమే నా తప్పు అని చెప్పి చిరాపడుతూ ఇంకా రోజా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. వాళ్ళవన్నీ వాళ్ళే చేయించుకుంటారులే, నీ బోడి ప్రమాణంతో పనేంటి చేయను నవ్వు ఒప్పుకోలా అంతే అని చామంతి నవ్వుకుంటూ దొడ భారం వేసి ఇంకా సరే అని చెప్పి వెళ్ళిపోవడం సిద్ధమవుతుంది. ఇంకా తెల్లారుతుంది. అనుకునే విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ రాజు రాణి గారు కావాల్సిన సంవత్సరాల ఏర్పాట్లు అన్ని చామంతి దగ్గర చూసుకుంటుంది. ఇంకా వాళ్ళ ఫోటో పెట్టి ఇంకా బొట్టు పెట్టి దండ వేస్తుంది. అలాగే వాళ్ళతో కలిపి ప్రతి క్షణం గుర్తించుకొని చాలా బాధపడుతుంటుంది. ఆ రోజులు ఎంత బాగుండే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలాగే ఆ రోజు వాళ్ళు ఎలా చనిపోయారు మొత్తం అంతా గుర్తించుకొని చాలా కుమిలిపోతూ ఉంటుంది. మీరు నిండి నూరేళ్ళు ఉండని చెప్పి అనుకున్న దేవపతి చెప్పి నేను అనుకోలేదు, అసలు మీరు భౌతికంగా లేకపోవచ్చు, నా హృదయంలో మీరు అలాగే ఉన్నారు అని చెప్పి రాజా రాణి గారి ఫోటో చూసుకుంటూ చామంతి బాధపడుతుంటది. రోజా వెళ్ళి రండి మావయ్య అని చెప్పి హర్షాని రమాదేవి అరుణ్ని అందరిని ఇంట్లో తీసుకొస్తూ ఉంటుంది. ఇంకా పూజ కావాల్సిన ఏర్పాట్లన్నీ జరిగాయని చెప్పి చూస్తూ ఉంటుంది. అమ్మ నేను చేద్దామనుకున్నాను, నువ్వు చేస్తాను చెప్పేసి రమ రాత్రి చెప్పింది, నేను ఆగిపోయాను హర్ష అనగానే మీకు అవసరం చెప్పి నాకు తెలియదు మావయ్య గారు, నేను వాళ్ళ మనవరాలు కదా అందుకే చేయడానికి స్టార్ట్ చేశాను అని రోజా అనగానే మొదలుపెట్టాదే అని చామంతి తనలో తను అనుకుంటూ ఉంటుంది. పర్లేదులే అమ్మ, అది చేయాల్సింది నువ్వే కదా, నువ్వు చేస్తేనే వాళ్ళ ఆత్మ ఇంకా శాంతిస్తుంది అని హర్ష అనగానే మీ మామయ్య గారు మీ తాతయ్య నాయనమ్మ గారి ఫోటోని అసలు పేపర్లో వేయించారు చూసావా రోజా అని రమాదేవి అనగానే లేదు అత్తయ్య గారు రోజు అంటుంది. ఏమండి చూపించండి చూస్తుంది అని చెప్పి రమాదేవి అనగానే హర్షంగా పేపర్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటారు. ఇంకా రోజా ఇంకా వాళ్ళ అమ్మమ్మ తాతయ్యనట్టు అలా కావాలని చెప్పి యాక్ట్ చేసి చూస్తుంది. వాళ్ళంటే ఆయన చాలా అభిమానం, అందుకే చూసి పక్కన పెట్టుకుంటా చేతిలో పెట్టుకొని తిరుగుతున్నారు అని రమాదేవి అనగానే అసలు మీకేంటి మా తాతయ్య అమ్మమ్మ అంటే అంత అభిమానం మాయ గారు అని రోజాగానే వాళ్ళ ఆశీర్వాదం వల్లేనమ్మా నైద్యాలకి పునాది వారి సాయంతోనే నా అభివృద్ధికి మొత్తం మూల కారణం అని హర్ష అనగానే ఈ కారణాల వెనకాల వాళ్ళ నుండి ఏదో పెద్ద సాయం పొందే ఉండే కారణం ఉంటుంది కదా, దీని పట్ల నుండి అదేంటో నేను తెలుసుకోవాలి, నాకు ఏమైనా యూజ్ ఉంటుందేమో అని రోజు అనుకుంటుంటుంది. అమ్మ ఇలా కూర్చో కార్యక్రమం స్టార్ట్ చేద్దని చెప్పి పంతులు అనగానే అమ్మ వెళ్ళమ్మ అని హర్ష కానీ తన చేతిలో న్యూస్ పేపర్ని రోజు హర్షకి ఇస్తూ ఉంటుంది. అలాగే పంతులు చెప్పినట్టే వెళ్ళి కూర్చోడానికి సిద్ధమవుతుంది. అవును మాయ గారు, తాతయ్య అమ్మమ్మ అంటే మీకు చాలా ఇష్టం అని చెప్పి ఎంత అభిమానమో మీ మాటలో అర్థమవుతుంది. పేపర్లో ఏకంగా ఫస్ట్ పేజ్లోని మొదటి వర్ధంతి గురించి మీరు వేపించారు కదా, నిజంగా మీరు మంచి చాటుకోవడంలో మీరు గ్రేట్ మాయ గారు అని రోజా అనగానే అసలు వాళ్ళు చేసిన దాంట్లో ఏముందిలే అమ్మా అని హర్ష అనగానే అసలు వాళ్ళు ఏం చేసి తెలియడాకే కదా నా ప్రయత్నం అంతా నవ్వుతూ మాయ గారు వాళ్ళకి సంబంధించిన నా దగ్గర ఏమీ లేవు, మీ దగ్గర వాళ్ళకి సంబంధించిన జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే పూజకి పెట్టిన మాయ గారు అని రోజా అన్న మాటలకి రమాదేవి ఏదో డౌట్గా చూస్తూ ఉంటుంది. వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుంది కదా మాయ గారు అని చెప్పి రోజా అంటుంది. చామంతి కూడా డౌట్గా చూస్తుంది. అంటే ఇద్దరు చేసిన తృప్తి వాళ్ళకు ఉంటుంది కదా అని రోజా అనగానే మార్కులు కొట్టడాకగా ఇదంతా ప్లాను అని చామంతి అనుకుంటుంది. ఏం కొట్టడాకో నీకు తెలుస్తుంది అని చెప్పి రోజా చామంతి చూస్తూ తనలో తను అనుకుంటుంది. అమ్మ చామంతి నాతో రామ్మ అని చెప్పి హర్షాన్ని సరే అని చెప్పి చామంతి ఇంకో రోజు చూసుకుంటూ లోపలికి వెళ్తాడు. అమ్మ వచ్చి ఇలా కూర్చొని మొదలు పెడదని చెప్పి సరే అని చెప్పి ఇంకా రోజా ఇంకా వచ్చి కూర్చొని సిద్ధమవుతుంది. ప్రేమ్ బాబేమో పొద్దున్నే వెళ్ళిపోయాడు, తనకి ఎవడో కోసం ఎంత కష్టపడుతున్నాడు అని చెప్పి చంద్రిక అనుకుంటుంది. అనుకున్న విధంగా ఇంకా ప్రేమ్ ఇంకా వెళ్ళి కస్టమర్ని ఎక్కించుకొని ఇంకా వాళ్ళ ప్లేస్ని దింపేసి మళ్ళీ వెళ్తూ ఉంటాడు. ఇంకా నాన్ స్టాప్ కష్టపడుతూ ఉంటారు. అలాగే పేమెంట్ అంతా చెక్ చేసుకుంటూ ఉంటాడు. అతను మీద వస్తుంది, ఇదేంటి ఇంకో చోటకి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ప్రేమ్ కంగారంగా వెళ్తూ ఉంటాడు. అనుకున్న విధంగా ఇంకా సంవత్సరం సిద్ధం చేస్తూ ఉంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అలాగే పిండానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తుంటారు. రోజాకి ఇచ్చి అన్ని చేయమని చెప్తూ ఉంటారు. ఇంకా రోజా అలాగే ఫోటోని చూస్తూ ఉంటుంది. అసలు మాయ గారు ఏం తీసుకొస్తారు వాళ్ళ జ్ఞాపకాలని చెప్పి అనుకుంటూ ఉంటారు.
ఇలా చామంతి హర్ష లోపలికి వెళ్ళి ఇంకా బాక్స్ తీసుకొచ్చి ఇంకా ఓపెన్ చేస్తుంటారు. చామంతికి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి అయ్యారు అని చామంతి అంటే రాజావారు రాణిగారి వెళ్ళినప్పుడు నాకు ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తూ ఉండారమ్మా, ఉచ్చేతులతో పంపించారు కాదు, అదే ఇవన్నీ భద్రంగా పెట్టుకున్నాను అని చెప్పి హర్ష అంటూ వాళ్ళ జ్ఞాపకాలు గుర్తేసుకుంటూ అలా పట్టుకొని చూసి బాధపడుతూ ఉంటారు. చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ జ్ఞాపకాలు ఎంత బాగా దాచుకున్నారు అని చెప్పి హర్షని ఇంకా అలాగే చామంతి చూస్తూ ఉంటుంది. ఇంకా హర్ష కూడా వీడిని చూస్తూ వాళ్ళు గుర్తొస్తారమ్మా అని చెప్పి హర్ష అనగానే మీరు ఎంత మంచివారు అయ్యారు, మీకు ఎంత డబ్బు వచ్చినా సరే వీళ్ళు ఎక్కడ పాడేయకుండా వాళ్ళ జ్ఞాపకాలు దాచుకున్నారు అని చామంతి గారు మంచి మిగిలేది మంచి జ్ఞాపకాలమ్మా, ఐశ్వర్యం ఏం కాదు కదా, అంత మంచి మనిషిని ఎక్కడ పడేస్తాను నేను అని చెప్పి తీసుకెళ్దామా అని ఇంకా హర్షగా నేను తీసుకొస్తాను అయ్యగారు అని చెప్పి చామంతి అంటూ ఆ బాక్స్ ని మోసుకొని ఇంకా బయట తీసుకొస్తూ ఉంటాను. చామంతి ఇంకా వచ్చి ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తుంది. అదేంటి నేనేదో పనికొచ్చేది కనిపిస్తుంది అంటే పనికిరాంది బాగుంది ఏంటి అని చెప్పి రోజు అప్సెట్ అవుతుంది. ఇంకా పంటగా చెప్పినట్టే ఇంకా అన్ని చేస్తూ ఉంటుంది. ఇలా ఒక తర్వాత ఒకటి చామంతి తీసుకొచ్చి ఇంకా సాయం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత చామంతి ఇంకా దండకుడిది రాజావారు రాణి గారు మీకు ఇష్టం నేను చేసి పెట్టాను కదా, పూజ అయ్యాక కొంచెం కూడా మిగలకూడదు, నాదొక కోరిక రాజావారు రానివారు ప్రేమ్ బాబు కూడా మీ అంత మంచివారే, తన తండ్రి నమ్మకం గెలిపించడం కోసం కష్టపడుతున్నాడు కదా, ఆయన కష్టానికి ప్రతిఫలంగా ఉండేలాగా బాబుని దీవించండి అమ్మా అని చెప్పి చామంతి ఇంకా రాజావారు రానివారి ఫోటో చూసుకుంటే దండం పెట్టకూడదు, అక్కడ ప్రేమ ఎలాగ అని చెప్పేసి తపంతో ఇంకా అదే పనిగా నాన్ స్టాప్ గా ఇంకా వచ్చిన కస్టమర్ అందరిని ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు. అలాగే ఒక అతను కస్టమర్ ఎక్కగానే ఎస్ ఎస్ అంటూ ఉంటాడు. ఏంటి ఏమైంది గుడ్ న్యూస్ ఏంటంటే అవును గుడ్ న్యూసే, 1,00,000 వస్తే ఈరోజు 3,00,000 వచ్చాయి అని కస్టమర్ అనగానే అవునని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. నీకు చేసుకుని తెలుసా అని అడగగానే తెలుసని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. నువ్వు కూడా చెయ్యి, నువ్వు అలాగే నీకు కూడా లాభం వస్తుంది అని చెప్పి కస్టమర్ అని సరే చేస్తాను సార్ అని చెప్పి ఇంకా ప్రేమ అంటూ ఉంటాడు. ఇంకా అక్కడేమో అనుకున్న విధంగా శాశ్వతం కావాల్సిన అన్ని ఇంకా ఏర్పాట్లు ఒకటో పని చేస్తుంటారు. అదేంటి నేను ప్లాన్ వేసినంత వేస్ట్ అని చెప్పి రోజు అప్సెట్ అవుతూ ఉంటుంది. ఇంకా పదే టెన్షన్ పడుతుంది. ఏదో వస్తుంది అనుకుంటే ఇదేంటి ఏ తెచ్చారు ఏంటి అని చెప్పి పదే రోజు బాక్స్ చూస్తుంటుంది. ఇదేంటి నా మనసు ఏదో ఇటువైపు అవుతుందని చెప్పి రోజు అనుకుంటే డౌట్ చూస్తుంది. ఏముంటుంది ఇంట్లో అని చెప్పి పదే ఇంకా బాక్స్ చూస్తుంటుంది. అమ్మ పిండపైన కార్యక్రమం పూర్తయింది కదా, వాళ్ళకి ఇష్టం చేశారు కదా, అది తీసుకెళ్ళి కాకి పెట్టాలి అని పదకొండు సరే అని చెప్పి రోజా అంటుంది. రెండమ్మ అని చెప్పి అంటున్నాను సరే అని చెప్పి ఇంకా రోజా అంటూ చామంతి తీసుకుని అనగానే సరే అని చెప్పి ఇంకా చామంతి ఇంకా పిండపైన చేయడానికి కావాల్సినవి తీసుకొని రోజా ఇంకా వెళ్తూ ఉంటుంది. కానీ రోజా మాత్రం ఒక నిమిషం ఆగి పదే బాక్స్ని చూస్తుంది. ఇంకా రామాదేవి ఆగి ఏం చూస్తున్నారు రోజా రాని పిలవగానే సరే అత్తయ్య గారు అంటే ధనం పెట్టుకున్నారు అని చెప్పి మీరు వెళ్తానండి వచ్చేస్తాను చెప్పి రోజా అంటూ మళ్ళీ ఆగి చూస్తాడు. సరే అని చెప్పి ఇంకా రమాదేవి వెళ్తుంది. ఇదేంటి అసలు ముందు కాకులు పెట్టి అసలు దేవుడు చూడని చెప్పి అనుకుంటూ ఇంకా అందరూ వెళ్ళిపోగానే అది పట్టుకొని లోపలికి వెళ్ళిపోయి తన రూమ్లో దాచేసుకొని ఏ ధర్మం లేస్తూ ఉంటుంది. అనుకుని నిజంగా చామంతి అలాగే అన్నీ ఇంకా చూస్తూ ఉంటారు. మంచిగా చూసి అదేంటి రోజా గారు ఏదని చెప్పి అనగానే అంటే దండం పెట్టి వస్తుందని చెప్పి వచ్చేస్తుంది అని చెప్పి ఆయన కావచ్చేస్తుంటారు. అది దండం పెట్టుకుంటారు. దానికి అంత మంచి బుద్ధి వచ్చేసింది అని చెప్పి చామంతి అనుకుంటూ ఉంటుంది. రమాదేవి అంతలు చూస్తుంది. ఇదేంటి ఇంకా రోజా రావాలని చెప్పి ఇలా పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. పంతులు గారు పెట్టేయమంట చెప్పి రోజా కానీ అమ్మ పెట్టేయండి అమ్మ అని చెప్పి పంతులు గారు చామంతి లగ్గు అని చెప్పి రోజా పిండపదం చేయడానికి సిద్ధమవుతుంది. ఇంకా తన చేతిలో ఉన్న తీసుకొని ఇంకా అక్కడ పెడుతూ ఉంటుంది. పంతులు గారు వెనకాల వెళ్ళి ఇంకా చూస్తూ ఉంటారు. ఇంకా రోజా ఇంకా పెట్టాలి చూస్తూ ఉంటుంది. ఇంకా పంతులు గారు వెనకాల వెళ్తూ ఉంటారు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. అమ్మ ప్రతి ఇయర్ ఇలాగే చేస్తానని చెప్పేసి స్వీకరించని చెప్పేసి దండం పెట్టుకున్నామని చెప్పి పంతులు గారు సరే అని చెప్పి ఇంకా రోజా అంటూ ఈ ఏడాదో చేయాల్సింది వచ్చింది కాబట్టి చేశాను, ప్రతి ఏడున్నా తప్పేం కాదు అని చెప్పి రోజా అనుకుంటూ ఉంటుంది. అలాగే దండం పెట్టుకుంటుంది. ఇంకా అలాగే కాకి వస్తుందని చెప్పి చూస్తూ ఉంటుంది. కానీ ఎక్కడ ఏ కాకి రాదు. ఇంకా పంతులు అలా చూస్తూ అమ్మ దండం పెట్టినావా అని చెప్పేసి అంటూ ఉంటారు. అని చెప్పి రోజా అనగానే కావని పిల్లమ్మ కాకులు వస్తాయి అంత కానీ కాక అనల్లా కాకి గోళ ఏంట్రా అని చెప్పి రోజా అనుకుంటూ ఉంటుంది. రోజమ్మ పిల్లవండి వస్తాయి అని చామంతి అనగానే అని చెప్పి కా కా అని చెప్పి ఇంకా రోజా పిలుస్తూ ఉంటుంది. కానీ ఒక్క కూడా రాదు. మళ్ళీ కా కా అని చెప్పి ఇంకా రోజా పిలుస్తూ ఉంటుంది. ఒక్క కాకు కూడా రావట్లేదు అని చెప్పి ఇంకా డౌట్గా చూస్తూ ఉంటారు. కాకులు అక్కడే ఉంటాయి, త్వరగా రండి అసలు ముందు అందులో ఏమున్నాయని చదవాలి అని చెప్పి ఇంకా రోజా అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇంకా ఒక్క కాకి కూడా అటువైపుగా రావు, కళగా చూస్తూ ఉంటారు. ఇంకా ఏం చేయాలి అర్థం కాదు, ఇదేంటి ఇంకా రా అని చెప్పి టెన్షన్ పడతారు. అప్పుడు ఇంకా కాకులు వస్తూ ఉంటాయి. కాకులు వస్తాయని చెప్పి అనుకుంటూ ఉంటారు.
ఇదిగో వస్తున్నాయమ్మా, ఇదిగో అంటే నీ భక్తిని స్వీకరించినట్టున్నాయి వస్తానని చెప్పి పంచగానే సరే అని చెప్పి రోజా నవ్వుతూ ఉంటుంది. ఇంకా హర్ష, రామాదేవి, అరుణ్ కూడా చామంతి అందరు కలిసి చూస్తూ ఉంటారు. కాకులు వస్తూ ఉంటాయి. ఒక్కసారిగా కాకులు వచ్చి రోజు దాడులు చేస్తూ ఉంటాయి. ఇంకా అరుణ్ వచ్చి అడ్డుపడుతూ ఉంటాడు. కాకులు తొలి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. షూ షూ అని అంటూ ఉంటాడు. కానీ కాకుల మీద రోజు దాడులు చేస్తూ ఉంటాయి. రోజా నువ్వు ఓకేనా అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. ఒక్కసారిగా రోజు భయపడుతుంది. అదేంటి రాజావారు రానివారు కాకు రూపంలో వచ్చి తింటాయనుకుంటే పొడుస్తున్నాయి ఏంటి అని ఇంకా రామదేవి డౌట్ పడుతుంది. చామంతి ఇంకా అలా చూస్తుంది. మనల్ని ప్రేమించాలి కానీ ఇదేంటి ద్వేషిస్తున్నాయి ఏంటి అని రామదేవి అనగానే వాళ్ళ మనలుగా అబద్ధం ఆడింది కదా సరిపోక మరి ఇంకేం చేస్తాయి ఇలాగా అని చామంతి అనుకుంటుంది. అదేం కాదు, ఇదంతా మా తాతయ్య నాన్నమ్మ పన్ను వాళ్ళు ఆత్మీయం చేస్తున్నాయేమో, ఇంకా వాళ్ళు ఏం రాలేదు అని చెప్పి రోజే కాల్ చేస్తుంది. అసలు నువ్వంటే గిట్టిన వాళ్ళు ఎవరుంటారమ్మా అని చెప్పి హర్షాన్ కానీ మంచి వాళ్ళకి ఊరం శత్రు ఉంటారని చెప్పి అంటారు కదా అని రోజా కానీ ఏమో ఇంకోసారి ట్రై చేయని చెప్పి హర్ష కానీ అమ్మో మళ్ళీ పొడుస్తాయని చెప్పి నాకు భయంగా ఉంది మాయ గారు అని చెప్పి రోజు అనగానే భయపడితే ఎలాగమ్మగారు మీరు చెప్పారుగా ఇంకా వాళ్ళు అని చెప్పి ఈసారి తప్పకుండా వస్తారు పెట్టండి అని చంద్రిక అనగానే పెట్టానులే చంద్రమ్మ వస్తాయిలే అని చెప్పి ఇంకా రోజా భయపడుతూ ఉంటుంది. ఇంకా చంద్రిక ఇంకా ఏం మాట్లాడదు అలా చూస్తుంది. అలా కాదమ్మా ఒకసారి ముట్టుకొని కాక అని చెప్పి పిలవండి వస్తాయి అని పనులు నాకు భయంగా ఉందని చెప్పి రోజా కానీ ఏం కాదులే ఏం చేసావు సంపూర్ణ చేయకపోతే ఏం బాగుంటుంది వెళ్ళు అని చెప్పి రామదేవంగానే నీకేం ఒడ్డు నుండి ఎన్నైనా చెప్తావులే అని పంపించుకుంటే తెలుస్తుందిలే అని చెప్పి రోజా అనుకుంటుంది. వెళ్ళి రోజా వెళ్ళు మీ తాతయ్య నాన్నమ్మ నుండి తినాలి కదా అని చెప్పి అరుణ్ అనగానే నా ప్రాణకు నువ్వు కూడా అన్నా అసలు ఇంకోసారి నా కళలో పొడిచాయి అనుకో గుడిదాన్ని అయిపోతాని చెప్పి రోజా భయపడతాను అనుకుంటుంది. నిన్నంగా వెళ్ళు అని చెప్పి అరుణ్ అనగానే దీనికి చేయి పడ్డానికి కనిపించడం లేవా అన్నట్టు అనుకుంటూ రోజు అనుకుంటుంది. అమ్మ రోజమ్మ వెళ్ళండి మళ్ళీ లేట్ అయితే కాకులు రావేమో రండి అమ్మ నేను అన్నాను కదా రండి అమ్మ రండి అని చెప్పి చామంతి చేయి పట్టుకుని తీసుకెళ్తుంది. కానీ రోజా మీద భయపడుతుంటుంది. దండం పెట్టుకోండి అని చామంతి అంటుంది. కానీ రోజా పక్క నుండి మాత్రం అదే పనిగా భయపడుతుంది. పెట్టుకో అమ్మా కాక అని పిలువు అని పంటలు కానీ ఈడొకడు నా ప్రాణానికి అని చెప్పి రోజు అనుకుంటూ కా కా అని చెప్పి మళ్ళీ పిలుస్తూ ఉంటుంది. ఇదిగో అమ్మ వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా అంతతో పట్టుకో అమ్మ అని చెప్పి పంచగానే సరే అని చెప్పి రోజా వెళ్ళి ఆ పిండి ప్రధానాన్ని ఒకసారి పట్టుకుంటూ ఉంటుంది. మళ్ళీ భయపడితే అటు ఇటు చూస్తూ ఉంటుంది. అదే పనిగా కా కా అని చెప్పేసి ఇంకా రోజా పిలుస్తుంది. కానీ ఒక్క కూడా రాదు. రోజా పైన చామంతి చూస్తూ ఉంటుంది. ఏంటి అంత సైకిల్ చేస్తూ ఉంటుంది. చామంతి సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. ఏదో చెయ్యి నీకు దండం పెడతాను అని చెప్పి ఇంకా రోజా దండం పెడుతూ ఎవరు తెలియకుండా చామంతి సైకిల్ చేస్తుంది. ఇంకా చామంతి వచ్చి ఒకసారిగా ఆ పాత్రని పట్టుకుంటూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తుంటది. ఇంకా దేవుని భారం వేస్తూ ఉంటుంది. అలాగే రాజా రాణి వారిని వేడుకుంటుంది. శాంతించండి మీకోసం చేశాను కదా దయచేసి స్వీకరించండి అని చెప్పి చామంతి దండం పెట్టుకోవడం అంతా చంద్రిక పక్కన గమనిస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు పెట్టాల్సిన పిండి ప్రధానం అంతా చామంతి చేతులతో పట్టుకొని ఇంకా వాళ్ళ ఆత్మశాంతి వాళ్ళు వచ్చి తింటే బాగుంని చెప్పి అనుకుంటూ వేస్తూ ఉంటుంది. అప్పుడు అనుకున్న విధంగా కాకులు వస్తూ ఉంటాయి. ఇంకా చామంతి చాలా సంతోషపడుతుంది. రోజు మాత్రం పక్కన భయపడుతూ ఉంటుంది. అనుకున్న విధంగా కాకులు వస్తూ ఉంటాయి. ఇదేంటి వచ్చేసింది వచ్చి మళ్ళీ పొడుస్తాయి ఏంటని చెప్పి రోజా భయపడుతూ ఉంటాయి. చామంతి మాత్రం చాలా సంతోషపడుతుంది. ఒక్కసారిగా అమ్ము అని చెప్పి రోజా వెనక్కి వెళ్ళిపోతుంది. అతనికి వచ్చావు అని రామదేవ్ అనగానే అయ్యే పిచ్చికక్కలో ఉన్నాయి అని చెప్పి అదే పనిగా రోజా భయపడుతూ రామదేవ్ చెప్తూ ఉంటుంది. అదిగో చామంతి పొడిచేస్తే చూడండి అని చెప్పి రోజా భయపడుతుంది. కానీ చామంతి మనకు చాలా సంతోషపడుతుంది. ఇంకా అలాగే దండం పెట్టుకుంటుంది. ఇలా అనుకునే విధంగా కాకు పెట్టిన పిండాన్ని కాకులు తింటూ ఉంటాయి. ఇంకా చామంతి హర్ష అంతా సంతోషపడుతూ ఉంటారు. కానీ రోజా భయపడుతూ ఉంటుంది. షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. అన్ని మీకు ఇష్టమైనయే నా చేతులు చేసి తినండి అని చెప్పి చామంతి దండం పెట్టుకుంటుంది. ఇదేంటి అని చెప్పి అంటే ఆ కాఫీ పొడుస్తుందని చెప్పి తాతయ్య నాన్నమ్మని చూసి ఉంటారు అత్తయ్య అని దాన్ని తరిమేసి వాళ్ళు నా కోసం వచ్చారేమో అని చెప్పి రోజా కాల్ చేస్తుంది. ఓ అని చెప్పి రమాదేవి డౌట్గా చూస్తూ ఉంటుంది. ఏదైతే అయింది వాళ్ళు వద్దంతో బాగానే చేసాం కదా సంపూర్ణం జరిగింది కదా అని చెప్పి హర్ష చాలా సంతోషపడుతూ ఉంటారు. అమ్మ ఇదిగో ఇక నేను వెళ్తాను పట్ల మాటలకి రండి పంతులు కదా మీకు డబ్బులు అని చెప్పి హర్ష సరే అని చెప్పి పంతులు అనగానే ఒక తర్వాత అందరు వెళ్తూ ఉంటారు. చామంతి ఇంకా దండం పెట్టుకుంటుంది. అమ్మ చామంతి రాజా రాణి వారికి నీతో ఏ సంబంధం ఉందో కానీ నీ చేయి పడగానే కాకులు వచ్చి తిన్నా అని చెప్పి చంద్రగా మాటలకి అత్త అని చెప్పి తడబడుతూ చామంతి అనగానే నేను చూశాను చామంతి ఆ రోజమ్మ వల్లతే కాదు నీ మంచి మనసు వల్లే అయింది అని చంద్రిక అనేసి వెళ్ళిపోతుంది. ఒకసారిగా చామంతి చాలా సంతోషపడుతుంది. ఫోన్లో ఏదవుతాయి అని అనుకునే విధంగా
సంవత్సరం అవుతుంది పూర్తయింది కదా, ప్రేమ్ బాబు గురించి చెప్పాను కదా, ఆయన మంచి చేయండి. కస్టమర్ చెప్పిన మాటలు విన్న ప్రేమ్ ఒకసారిగా ఆగి అసలు ఏ షేర్లో పెడితే బాగుంది అనుకుంటాడు. అలాగే ఈ షేర్లు బాగున్నాయి, తక్కువగా ఉన్నాయి, నా దగ్గర డబ్బులతో ఇవే వస్తాయి అని చెప్పి అనుకుంటూ ఇవైతే కొంటా అనుకుంటాడు. ఒకసారిగా దేవుని తలుచుకుంటూ ఉంటాడు. ఆంజనేయ స్వామి మీద భారం వేస్తూ ఉంటాడు. ఇంకా భారం వేసి ఇంకా షేర్లు కొంటాడు. కొన్నిసార్లు అని చెప్పి అనుకుంటూ చూస్తుంటాడు. అసలు వచ్చిందంతా డబ్బులు ఇంకా పెట్టుబడి పడతా అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఇంకా దేవుడి మీద భారం వేసి పదే పదే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా దండం పెట్టుకుంటూ ఉంటాడు.